స్వరం మనుషులకు దొరికిన అన్నిటికన్నా అందమైన వరం. ఈ స్వరం అనేది ప్రపంచంలో అన్ని జీవులతో మనుషులను వేరుగా చేస్తుంది. ప్రపంచంలో మిమ్మల్ని పైకి తీసుకువెళ్తుంది. ఇదే స్వరం కారణంగా మనం ఒకరితో ఒకరు సంభాషణ చేసుకోవచ్చు. నేను నా మనసులోని భావనలని ఒకరితో పంచుకోవచ్చు, అలాగే ఎవరైనా వారి మనసులో భావనలని నాతో పంచుకోవచ్చు. ఈ స్వరం మనకి అన్నిటికన్నా పెద్ద లాభం కూడా. ఇప్పుడు చూడండి, మీరు చూసే ఉంటారు, ఒకరి స్వరం తీయగా ఉంటుంది. అందరూ తనని ఇష్టపడతారు, వారిని మన మిత్రులుగా చేసుకుంటాం. ఒకవేళ ఇంకా ఎవరిదైనా స్వరం బాలేదు అంటే అందరూ తనని ద్వేషిస్తారు, వారిని తన శత్రువుగా భావిస్తారు. ఈ స్వరమే ఒక భాషలా మారి మన చరిత్ర అవుతుంది. కానీ ఏంటి, మనం నిజంగానే స్వరం విషయంలో ఎంత ఆలోచించాలో అంత మనం ఆలోచిస్తున్నావా? ఆలోచించండి, మనుషులకు మాట్లాడటానికి ఎంత సమయం పడుతుంది? కొంతమంది బాలకులు 1.5 వయసులోనే నేర్చుకుంటారు, కొంతమంది 2, కొంతమంది 3. ఇప్పుడు మనుషులు 1.5 వయసులో మాట్లాడటం మాత్రమే నేర్చుకుంటారు, కానీ ఏం మాట్లాడాలి అనేది జీవితాంతం నేర్చుకోలేరు. దీనిపై ధ్యానాన్ని కేంద్రీకృతం చేయాలి. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి అసలు ఏం మాట్లాడాలి అని. మీ స్వరాన్ని శుభంగా ఉంచండి, మీ స్వరాన్ని తీయగా ఉంచుకోండి. అలాగే ఇదే తీయదనంతో వచ్చి నాతో ఆనందంగా చెప్పండి, రాధా కృష్ణ.